యొక్క మీద దాడి చేసేదాకా మీ యొక్క ప్రయత్నాలు వచ్చినాయంటే మీరు ఎంతగా దిగజారిపోతా ఉన్నారో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకి, కాపు సంఘాలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు పెద్దలకు కానీ, కాపు జేఏసీలకు కానీ, ఇతర కులాల నాయకులకు కానీ చేతులు జోడించి మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జన సైనికులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వంక చేరుతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని మెచ్చుకొని ఆయన నాయకత్వ పటిమని చూసి నాయకుడంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండాలి, పూటకొక మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ లాగా కాదు, ఇది ఇతను ఒక కేవలం అమ్ముడుపోయినటువంటి పవన్ కళ్యాణ్ కనిపిస్తా ఉన్నాడు మాకు అని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వంక కాపులందరూ ప్రయాణం చేస్తా ఉన్నారు. అది ఓరవలేక సభల్లో నువ్వు మాట్లాడే మాటలు, సభల్లో నువ్వు చేసే చేష్టలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో నీకు తగిన బుద్ధి చెప్తారు మళ్లీ కూడా. ఎందుకంటే 2014లో చెప్పారు, 19లో చెప్పారు, మూడోసారి ఇక రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మళ్లీ కొత్తగా పార్టీ సినిమా అయిపోయింది, జనసేన పార్టీ అతని సినిమా అయిపోయింది. తెర మీదకి చిరంజీవి గారిని తీసుకొస్తా ఉన్నాడు కొత్తగా. అంటే చిరంజీవి గారి అభిమానులు మళ్లీ ఈయనకి వాళ్ళు కూడా అమ్మేద్దామని ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గౌరవించని విధంగా చిరంజీవి గారిని కుటుంబ సభ్యులతో ఇద్దరు ఫ్యామిలీ పరంగా చిరంజీవి గారిని ఇంటికి తీసుకుని వెళ్లి ఎంతో గౌరవంగా ఆయన్ని చూసి పంపించినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ కనపట్లేదని అడుగుతా ఉన్నా. అంటే కుల రాజకీయాలు, ప్రాంతాల వైజ్ రాజకీయాలు, మాయ మాటలు, మచ్చ మాటలు, సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. నీకు అసలు రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది, నేనేం చేస్తానని ఆలోచించుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రం ఎంత సుపరిపాలన జరుగుతూ ఉంది, పేదలు ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంతమంది పేద వాళ్ళకి ఇళ్ళు ఇస్తా ఉన్నారు, ఇవన్నీ నువ్వు ఆలోచన చేయవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ లేదు. రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాపు కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన కార్పొరేషన్ కాదు. కాపు కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఇచ్చారు. ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా నేను వస్తా. మొత్తం 1200 కోట్ల బడ్జెట్ లో ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో 700 కోట్లు రిలీజ్ చేశారు. 500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పే చేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాపు నేస్తం ద్వారా 2,200 కోట్ల రూపాయలు నిధులు జారీ చేయడం జరిగింది ఈ గడిచిన 4 సంవత్సరాల్లో. మరి సంక్షేమ ఫలాల ద్వారా కేవలం 75,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవి దోచుకునే ప్రభుత్వం కాదు. మనకి సచివాలయ వ్యవస్థ ఉంది. ఏ స్కీములైనా సచివాలయ వ్యవస్థ ద్వారా అప్లికేషన్లన్నీ కూడా ఫార్వర్డ్ చేయబోతాయి. అంతేగాని చైర్మన్ల సంతకాలతోనో, ఎండీ సంతకాలతోనో, వాళ్ళకు కావాల్సినటువంటి జన్మభూమి కమిటీలు సిఫారసుతోనో మన ప్రభుత్వంలో ఎక్కడా కూడా డబ్బు రిలీజ్ అవ్వదు. నిజమైనటువంటి పేదవాడు, నిజమైనటువంటి కాపు సోదరులకి విదేశీ విద్య కానీ, సంక్షేమ ఫలాల్లో కానీ ఎక్కడా కూడా రిమార్కు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట చెప్తే అన్ని నియోజకవర్గాల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అవి రిలీజ్ అయ్యేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ ఫలాలు జరిగినాయి.
అంటే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఒక